అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చూడబోతున్నాం గర్భధారణ యొక్క బెస్ట్ స్లీపింగ్ పొజిషన్ ఏంటి, మీరు గర్భవతిగా ఉన్నప్పుడు ఏ వైపు పడుకుంటే మీకు మీ చిన్నారికి మంచిది, నిద్రపోయేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి నిద్రపోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భంతో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఉండే ప్రధాన ప్రశ్న ఎలా నిద్రపోవాలి అని. అందుకే ఈ సమయంలో సరిగ్గా నిద్రించడం తల్లి ఆరోగ్యం మాత్రమే కాదు, బిడ్డ ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. నిద్ర స్థానం గురించి సరిగ్గా తెలుసుకుంటే మీరు చాలా సౌకర్యంగా ఉండగలరు. సో ఈ వీడియోలో మనము బెస్ట్ స్లీపింగ్ పొజిషన్ ఏంటో తెలుసుకుందాం. బెస్ట్ స్లీపింగ్ పొజిషన్ ఏంటి నిద్రపోవడానికని చూస్తే ఎడమ వైపు తిరిగి పడుకోవడం. అందరూ చెప్తుంటారు ఎడమ వైపే తిరిగి పడుకోవాలని, కానీ ఎందుకు అని మీకు రీజన్స్ తెలుసా? ఎందుకని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా చూస్తే రక్త ప్రసరణ బాగుంటుంది. మీరు గమనించుంటారు, గర్భం పెరిగే కొద్దీ మన కడుపు కూడా పెద్దదవుతుంది. ఈ సమయంలో ఎడమ వైపు పడుకుంటే రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ముఖ్యంగా ఇన్ఫీరియర్ వెనకావ అనే రక్తనాళం మీద ఒత్తిడి పడదు. ఈ నాళం ద్వారా గుండెకి రక్తం వెళ్తుంది. అందువల్ల తల్లికి రక్తం చక్కగా సరఫరా అవుతుంది. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల రెండవ ప్రయోజనం ఏంటి అంటే మూత్రపిండాలకు పని తేలికవుతుంది. మోకాలి పైకి ఒక దిండు పెట్టుకొని ఎడమవైపు పడుకుంటే మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తాయి. ద్రవాల శరీరం నుంచి సులభంగా బయటికి వెళ్ళిపోతాయి. అందువల్ల కాళ్ళు లేదా చేతుల వాపు అనేది తగ్గుతుంది. ఇక మూడవదిగా చూస్తే బిడ్డకు మంచి రక్త సరఫరా అవుతుంది. అవునండి, ఎడమవైపు తిరిగి పడుకోవడం వలన గర్భాశయం మీద ఉండే ఒత్తిడి అనేది తగ్గుతుంది. ముఖ్యంగా మనం కుడివైపు పడుకుంటే గర్భాశయం మీద ఒత్తిడి పెరుగుతుందండి, కానీ ఎడమవైపు పడుకుంటే గర్భాశయం మీద ఒత్తిడి తగ్గి బిడ్డకు రక్తాన్ని సాఫీగా అందిస్తుంది. బిడ్డ ఎదుగుదలకు కూడా ఇది చాలా మంచిది. ఇక నాలుగవదిగా చూస్తే మీ యొక్క శరీరంలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. గర్భధారణ యొక్క చివరి 3 నెలల్లో కడుపు పెద్దదిగా మారుతుంది. దాంతో వెన్నెముక మీద నడుము మీద బరువు ఎక్కువగా ఉంటుంది. కానీ ఎడమవైపు కనుక నిద్రిస్తే మీకు ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు మనం గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి పనులు నిద్రపోయేటప్పుడు చేయకూడదు తెలుసుకుందాం. మొదటిగా చూస్తే కడుపు మీద పడుకోవడం పూర్తిగా మానేయాలి. బోర్లా అనేది పడుకోకూడదు గర్భవతులు. అంతేకాదు నిద్రలో వెన్నెముక్క మీద పడుకొని ఉండకూడదు. దీనివల్ల నడుము మీద ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది. చాలా గట్టిగా లేదా చాలా తేలికగా ఉండే మంచం మీద పడుకోకూడదు. ఇప్పుడు మనం సరి అయిన నిద్ర పొజిషన్ని ఎలా సెట్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చూస్తే దిండు ఉపయోగం అనేది చేయాలి. నార్మల్గా పిల్లోస్ ఉపయోగించడం ప్రెగ్నెన్సీలో చాలా ముఖ్యమైనదండి. మన కడుపుకు మద్దతు ఇచ్చేలా కడుపు దగ్గర దిండు అనేది ఉంచుకోవాలి. మోకాళ్ళ మధ్య ఒక చిన్న దిండు ఉంచితే నడుము నొప్పి తగ్గుతుంది. వెన్నెముకకు బలపడి ఉండేందుకు వెన్నెముక భాగంలో పెద్ద దిండు పెట్టుకోవచ్చు. ఇక రెండవదిగా తగిన దుస్తులు వేసుకోవాలి. సడలుగా ఇష్టంగా ఉండే దుస్తులు ధరించండి. ఎక్కువగా మెటర్నిటీ నైట్ వేర్స్ అనేవి వాడితే మెరుగైన అనుభవం అనేది ఉంటుంది. ఇక మూడవదిగా చూస్తే గది యొక్క మానసిక ప్రశాంతత. నిద్రపోయే గది శుభ్రంగా మరియు ప్రశాంతంగా ఉండాలి. గది తగిన ఉష్ణోగ్రతలో ఉండేలా చూడండి. కాంతి లేదా శబ్దం వల్ల నిద్ర భంగం కలగకుండా చూసుకోండి. ఇక నాలుగవదిగా చూస్తే నిద్రకు ముందు అలవాట్లు జాగ్రత్త. గర్భిణీలు ఎక్కువగా రాత్రి సమయంలో స్వల్పాహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ మసాలా ఐటమ్స్ అనేవి రాత్రుల్లో అవాయిడ్ చేయాలి. వేడి పాలు తాగడం చాలా మంచిది. నిద్ర కూడా బాగా వస్తుంది. నిద్రకు ముందు చాలా గంటలు టీవీ చూడడం కానీ ఫోన్ వాడడం కానీ మానుకోండి. ఇక ఐదవదిగా చూస్తే మంచం అనేది సౌకర్యంగా ఉండాలి. గర్భిణీలకు మంచి మద్దతు ఇచ్చే సౌకర్యవంతమైన మ్యాట్రస్ అనేది చాలా అవసరం. పాత మ్యాట్రస్ అయితే కాస్త ఫోమ్ లేదా మద్దతు ఇచ్చే దిండును ఉపయోగించి సర్దుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే నిద్ర కోసం శరీరాన్ని సర్దుబాటు చేసుకోండి. మొదట ఎడమవైపు పడుకోవడం కష్టంగా అనిపిస్తే రోజు రోజుకి అలవాటు చేసుకోండి. దీనికి దిండు మద్దతు తీసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే వేగంగా ఒత్తిడి పడద్దు. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే వేగంగా లేవకుండా కాసేపు నిదానంగా కూర్చొని తరువాత నడవడం ప్రారంభించండి. ప్రతి గర్భిణి యొక్క శరీరం భిన్నంగానే పనిచేస్తుంది. కొందరికి వెన్నునొప్పి ఎక్కువగా ఉంటే మరికొందరికి కాళ్ళ వాపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు తగిన విధంగా మీరు సౌకర్యాలను చేసుకోవాలి. మీకు నొప్పి ఎక్కువగా ఉండి అసౌకర్యంగా ఉండి నిద్ర పట్టకపోవడం జరిగింది అంటే వెంటనే వైద్య సహకారాన్ని తీసుకోండి.
ఇక గర్భవతులు దృష్టిలో పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటని చూస్తే, మొదటి 3 నెలల్లో సాధారణంగా కడుపు భాగం అనేది చాలా చిన్నదిగానే ఉంటుంది. పెరుగుదల ఎక్కువగా ఉండదు. ఈ సమయంలో మీరు ఎలాంటి పొజిషన్లో పడుకున్నా ఏ ప్రమాదం అనేది చిన్నారికి కలగదు. కానీ 4వ మాసం తర్వాత కడుపు పెరుగుతున్న కొద్దీ ఎడమవైపు పడుకోవడం అలవాటు చేసుకోండి. అంతేకాదు బెడ్ రెస్ట్లో ఉండే గర్భవతులు, రక్తస్రావం రిస్క్ ఉండే గర్భవతులు, మిస్క్యారేజ్ ఇంతకుముందు అయిన గర్భవతులు అయితే నిద్రపోతున్న సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ముఖ్యంగా వైద్య సలహాలు అనేవి తీసుకోవడం మంచిది. ఫ్రెండ్స్, గర్భధారణ సమయంలో ప్రెగ్నెన్సీ పిల్లోస్ మరియు మెటర్నిటీ నైటీస్ యొక్క లింక్స్ అనేవి మీకు ఈ యొక్క ప్రోడక్ట్స్ లిస్ట్లో ఇస్తాను. కావాలనుకున్నవారు తీసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.